హాయ్ అండి. వెల్కమ్ టు కావ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. చాలా డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకి ఈ వీడియోస్ ద్వారా కనబడుతున్నాను. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందు ముందు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మేము వైజాగ్ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాము. మేము ఎలా వెళ్ళాము, అక్కడ ఎన్ని డేస్ స్టే చేసాము, అసలు ఎలా ప్లాన్ చేసుకున్నాము అనేది కమింగ్ అప్ వీడియోస్లో మీకు అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని మా ద్వారా ఒక చిన్న హోప్ అంతే. సో లేట్ చేయకుండా వీడియోస్కి అయితే వెళ్ళిపోదాం. ఏంటిది? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. Eat Aryan, shake. Morning to keep this noodles. వెల్కమ్ టు కావ్య వ్లాగ్స్. తమ్నెల్ చూసుంటే మీకు అర్థమైపోతుంది కదా, మేము వైజాగ్ ట్రిప్ అనేది వెళ్ళొచ్చాము. లగేజ్ ప్యాక్ చేసుకున్నాము. స్టార్ట్ అయ్యే డే మాత్రం రెడీ అయిపోయింది. ఎన్ని బ్యాగ్స్ ఉన్నా, ఎన్ని లగేజ్ ఉన్నా ఆ బ్యాగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కదా ఎవరికైనా సరే. సో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ట్రైన్ ఒక 40 minutes లేట్ అని అనౌన్స్ వచ్చింది. అలా స్టేషన్లో టైంపాస్ చేసాము, రీల్స్ చేసాము, ఫొటోస్ దిగాము. అలా టైంపాస్ చేస్తూ ఉన్నాము. సో ఎగ్జాక్ట్గా మేము స్టేషన్కి రీచ్ అయిపోయింది 7 o'clockకి. ట్రైన్ 7:40కి అని చెప్పారు. మేము వెళ్ళేది లింగంపల్లి టు విశాఖపట్నం. ఎవరైనా హైదరాబాద్లో ఉండే వాళ్ళు వెళ్ళాలనుకుంటే లింగంపల్లి నుంచి డైరెక్ట్ విశాఖపట్నం వరకు ఈ ట్రైన్ ఈజీగా ఉంటుంది. నైట్ జర్నీ చేసుకోవచ్చు. లాస్ట్కి మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేస్తుంది. ఇది ముంబై నుంచి విశాఖపట్నం వరకు. మేము బుక్ చేసుకుంది 1AC కోచ్. ఎందుకు అంటే పిల్లలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా, మనకు కూడా ఇబ్బంది అవ్వకుండా కంఫర్ట్గా ఉంటుంది అనేసి మేము 1AC బుక్ చేసుకున్నాము. సో బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం 1AC కోచ్ ఎక్కడము. మనకి సపరేట్గా బాగుంది. ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ లాగా. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా. ఎవరైనా ఎక్కిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మా పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలతో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ బాగుంది. ఎగ్జాక్ట్గా ట్రైన్ 7:50కి ప్లాట్ఫామ్కి వచ్చేసింది. అలా ట్రైన్ అయితే ఎక్కేసాము. మొత్తానికి ఎక్కాక కూడా ఇంట్లో నుంచి ఫుడ్ తీసుకొని వెళ్ళి డిన్నర్ చేసేసి పడుకుండిపోయాము. సో మార్నింగ్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే లేచాము. పెద్ద అబ్బాయి, నేను, మా హస్బెండ్ 3 members ఎర్లీ మార్నింగే లేచేసాము. చిన్న అబ్బాయి పడుకొని ఉండిపోయాడు. సో ఎందుకు లేచామనేది ముందు చెప్తాను. ట్రైన్లో ఇంత లాంగ్ జర్నీ చేయడం కూడా ఫస్ట్ టైం, మా ఫ్యామిలీ ఫస్ట్ టైం. లేచేసి ఫ్రెష్ అయ్యి బ్రష్ అనేది చేసేసుకున్నాము. మా పెద్ద అబ్బాయి చూడండి ఎలా వాష్ చేసుకుంటున్నాడు. వీళ్ళకి ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంది. సో నేను 6 o'clockకి లేచింది ఎందుకంటే, మన గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది కదా రాజమండ్రి, ఆ వ్యూ చూడడానికి, ఆ గోదావరి చూడడానికి నేను అలారం పెట్టుకొని మరి 6 o'clockకి లేచాను. బాగుంది ఆ వ్యూ పాయింట్. ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది. ఎవరైనా ట్రైన్ జర్నీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యూ అనేది మిస్ అవ్వకండి.
అక్కడ నిల్చొని ఆ గోదావరి బ్రిడ్జ్ అయిపోయేదాకా అక్కడే నిల్చొని మొత్తం చూసేదాన్ని అనమాట. సో బాగా అనిపించింది ట్రైన్ జర్నీలో అక్కడ డోర్ దగ్గర నిల్చొని చూడడం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు మాత్రం ఇలా ట్రైన్లో వెళ్తున్నప్పుడు డోర్ దగ్గర నిల్చొని అలా చూడడం చాలా ఇష్టం. కొంచెం భయం అనేది ఉంటుంది, కానీ వెనుక సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి అలా నిల్చున్నాను. మీరు కూడా ఎవరైనా సపోర్ట్ ఉంటే నిల్చోండి, లేదంటే అలా రిస్క్ అనేది చేయొద్దు. సో ఇదంతా ట్రైన్లో నుంచే విండోల నుంచి ఇదంతా కవర్ చేశాను అన్నమాట. బాగుంది, చుట్టూ పొలాలు గ్రీనరీగా చాలా బాగుండే వెదర్ కూడా. అసలు మేము బ్రేక్ఫాస్ట్ చేసే టైం వచ్చింది. చెప్పాను కదా ముందే, నేను ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫ్రైడ్ని పూరి తీసుకొని వెళ్ళాను. అది బ్రేక్ఫాస్ట్గా చేసేసాము మార్నింగ్. అరౌండ్ 8:30, 9 o'clockకి అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము. అలా టైం పాస్ చేస్తూ కూర్చున్నాము. ఇంకా లేచాడు, చిన్నోడు లేచాడు. అక్కడ ఏం చేయాలో అర్థం కాక మా పెద్దబ్బాయి నేను రీల్స్ చేస్తున్నాము. నేను అక్కడ ఏం సాంగ్ డ్యాన్స్ చేశానో మీ అందరికీ తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరు కరెక్ట్గా చెప్తారో గెస్ చేయండి, చూద్దాం. మమ్మీ నేను తీస్తా అంటే పెద్దబ్బాయి అయ్యాడు, తీశాడు. మీకు కనిపిస్తుందా అక్కడ కొండ పైన అన్నవరం టెంపుల్ అన్నమాట. ఎగ్జాక్ట్గా కనబడుతుందో లేదో తెలియదు, కానీ అక్కడ అన్నవరం టెంపుల్ అంట. అది చూసాము. చివరిగా మేము దిగాల్సిన స్టేషన్ వచ్చేస్తుంది విశాఖపట్నం జంక్షన్. ఎగ్జాక్ట్గా అరౌండ్ టైం మార్నింగ్ 10:50కి రీచ్ అయిపోయామన్నమాట. ఫస్ట్ టైం ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నేను ఆంధ్రాకి వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే. మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి, ఫస్ట్ టైం ఆంధ్రాకి వెళ్ళిన వాళ్ళు. అంటే లాస్ట్ టైం చీరాల వెళ్ళాము, ఆంధ్రానే, కానీ వైజాగ్ అనేది అంతకన్నా పెద్ద సిటీ కాబట్టి అదొక ఎగ్జైట్మెంట్ అన్నమాట. సో 10:50కి అలా దిగాము. లిఫ్ట్ కోసం వెయిటింగ్ అన్నమాట బయటికి వెళ్ళడానికి. స్టెప్స్ మీదకి వెళ్ళొచ్చు, కానీ కొంచెం లగేజ్ ఉంది, పిల్లలు ఉన్నప్పుడు ఇబ్బంది కదా అనేసి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. విశాఖపట్నం జంక్షన్ స్టేషన్. సో బయటికి వచ్చాము. మేము అక్కడక్కడ తిరగటానికి జూమ్ కార్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు కార్ రిసీవ్ చేసుకోవడానికి మేము ఆటో బుక్ చేసుకొని ఆ కార్ ఉన్న ప్లేస్కి వెళ్తున్నాము. మీరు వైజాగ్లో ఎప్పుడైనా గమనించారా? ఇక్కడ మన సిటీలో, ఇక్కడ తెలంగాణలో ఉన్నట్టు చిన్న ఆటోలు మాత్రం నాకు అస్సలు కనిపించలేదు, అన్ని పెద్ద ఆటోలే. బాగుంది, ఆటోలో కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు ఆటోలో కూర్చొని. అన్ని పెద్ద ఆటోలే, చిన్నవి మాత్రం ఒక్కటి కూడా కనిపించలేదు. ఎంతేంటో నాకు అర్థం కాలేదు. మొత్తానికి కార్ తీసుకున్నాము. సెల్ఫ్ డ్రైవింగ్, మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు. మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే వెళ్తున్నాము. అప్పుడు టైం అరౌండ్ 12 o'clock అవుతుంది. మేము వెళ్ళేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 40-50 minutes టైం పడుతుంది ఆ హోటల్ రీచ్ అవ్వాలంటే. తను డ్రైవ్ చేస్తుంటే నేను సరౌండింగ్స్ అంతా కవర్ చేసేలా చేశాను. కొండలు కానీ, అవి రోడ్స్ కానీ. ఇదేంటో మొత్తం వైజాగ్లో ఇల్లులు ఎలా ఉన్నాయంటే మొత్తం కొండలపైన కట్టుకున్నట్టే ఉన్నాయి. నేను గమనించింది అయితే అది. సో అదన్నమాట, అలా వెళ్తూ ఉన్నాము. టైం పడుతుంది స్టేషన్ నుంచి ఇక్కడికి అరౌండ్ ఒక 40-50 minutes వరకు టైం పడుతుంది. ఎందుకంటే ఎప్పుడు బీచెస్ అనేది లోపలికి ఉంటుంది.
మేము తీసుకుంది బీచ్ ఫ్రంటే కాబట్టి కొంచెం లోపలికి అనేది ఉంది హోటల్, వెళ్ళడానికి టైం పడుతుంది. అలా అదన్నమాట. ఇటు చూడు కొండలే కనిపిస్తున్నాయి, కొండల మీదనే ఇల్లులు కట్టినట్టు కనిపిస్తున్నాయి. నేను గమనించింది అయితే అది. మీరు కూడా ఎవరన్నా అలానే గమనించారా? వేడి మాత్రం ఉబ్బరీత చాలా అదిరిపోయింది. బీచెస్ ఉంటాయి కాబట్టి సో వేడి అనేది కూడా అలానే ఉంటుంది. పక్కన మీరు చూసినట్టయితే అదంతా సముద్రమే, స్కై లాగా కనిపిస్తుంది కదా, కానీ సముద్రం చాలా బాగుంది. రోడ్డు పక్కనే బీచ్ బాగుంది. ఇది వ్యూ పాయింట్ అన్నమాట. మధ్యలో వెళ్తుంటే వ్యూ పాయింట్ అనేది చాలా మంది చూస్తున్నారు, వస్తున్నారు కూడా. సో మేము కూడా అలా ఒక 10-20 మినిట్స్ అక్కడ చూసేసి మళ్ళీ రిటర్న్ హోటల్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అప్పటికి లంచ్ టైం అయిపోతుంది, అరౌండ్ 12-20 అలా అవుతుంది టైము. సెల్ఫ్ డ్రైవింగ్ కాబట్టి మనకి రూట్ కూడా కొత్త కాబట్టి స్లోగానే వెళ్తున్నాము. అలా దూరం నుంచి చూస్తే రోడ్డును సముద్రము కలిసినట్టు కనిపిస్తుంది కదా. సో దగ్గర నుంచి వచ్చాక అలా ఏం లేదు, పక్కనే బీచ్ ఉంది కాబట్టి అలా కనపడింది. మొత్తానికి మేము వెళ్ళాల్సిన హోటల్కి అయితే చేరుకోబోతున్నాము. ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఉంటే నేను ఈ హోటల్ అనేది ప్రిఫర్ చేస్తాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ముందు డే 1, డే 2, డే 3 అనే వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో అందువల్ల అక్కడ కనిపిస్తుందా, అదే మేము స్టే చేసే హోటల్. బాగుంది. పిల్లలకు కానీ మనకు కానీ ఇంట్లో ప్రిపేర్ చేసినట్టు ఫుడ్, పిల్లలకి బయట ఫుడ్ కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసినట్టు టేస్టీగా పిల్లలకి తగ్గట్టు చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇది హోటల్ అన్నమాట, కాసా బీచ్ ఫ్రంట్. మనకి రూమ్లో నుంచి చూస్తే వ్యూ పాయింట్స్ అనేది సూపర్గా కనిపిస్తుంది. కమింగ్ అప్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, తప్పకుండా